అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్లతో భూసేకరణ ప్రక్రియకు అధికార ముద్ర వేసింది. 4 జిల్లాలకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్లు ఇప్పటికే విడుదలయ్యాయి. కృష్ణా జిల్లా భూసేకరణ వివరాలు ప్రకటించగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే వారం విడుదల కానుంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. ఇప్పటికే 4 జిల్లాలకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో కృష్ణా జిల్లాకు సంబంధించి భూసేకరణ వివరాలను స్పష్టంగా ప్రకటించారు. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో భూసేకరణకు సంబంధించిన భూముల వివరాలను రెవెన్యూ అధికారులు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐకు ఇప్పటికే పంపించారు. ఈ వివరాలను కేంద్రానికి నివేదించిన అనంతరం వచ్చే వారం ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుందని అధికారులు చెబుతున్నారు. కృష్ణా జిల్లాలో భూసేకరణపై వచ్చే వారం అధికారిక ప్రకటన జారీ చేయనున్నారు. ఆ తర్వాత 21 రోజుల పాటు జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో భూములు కోల్పోయే రైతుల నుంచి అభ్యంతరాలను స్వీకరించనున్నారు. మొత్తంగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్ కోసం కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పల్నాడు, గుంటూరు జిల్లాల్లోని 23 మండలాల పరిధిలో ఉన్న 97 గ్రామాల్లో భూసేకరణ చేపట్టనున్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం 5 జిల్లాల పరిధిలో చేపట్టనున్నారు. మొత్తం 189.9 కిలోమీటర్ల పొడవున ఈ రోడ్ రూపుదిద్దుకోనుంది. ఇందులో కృష్ణా జిల్లాలో 35.14 కిలోమీటర్ల మేర ఓఆర్ఆర్ నిర్మాణం జరగనుంది. ఈ మార్గంలో 140 మీటర్లకు పైగా వెడల్పుతో భూసేకరణ చేపట్టి మొత్తం 2405 ఎకరాల భూమిని సేకరించనున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు, వెన్నూతల, ఆత్కూరు, కంకిపాడు, తోట్లవల్లూరు మండలాల్లోని 22 గ్రామాల మీదుగా ఈ రోడ్డు వెళ్లనుంది. మొత్తం 35.14 కిలోమీటర్ల పొడవున ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. భూములు కోల్పోయే రైతుల నుంచి వచ్చే వారం నుంచి అభ్యంతరాలను స్వీకరించనున్నారు. భూసేకరణ అలైన్మెంట్ ప్రకారం కొన్ని సర్వే నెంబర్లలో పూర్తిగా భూమిని సేకరించనున్నారు. దీనికి సంబంధించి అన్ని సర్వే నెంబర్లను గెజిట్లో పొందుపరిచారు. రైతులు, ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చి క్షేత్రస్థాయిలో మార్కింగ్కు అధికారులు ఆదేశాలు జారీ చేయనున్నారు. ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి సేకరించాలి, అది మెట్ట లేదా మాగాణి భూమియా, చెట్లు లేదా భవనాలు ఉన్నాయా అనే వివరాలను ఖరారు చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక కేంద్ర ప్రభుత్వం భూసేకరణకు సంబంధించి 3D నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఎన్టీఆర్ జిల్లాలో 51.12 కిలోమీటర్ల మేర అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం జరగనుంది. ఈ రోడ్డు వీరులపాడు, కంచికచర్ల, జీకొండూరు, మైలవరం మండలాల పరిధిలోని మొత్తం 23 గ్రామాలను తాకుతూ సాగనుంది. వీరులపాడు మండలంలో పొన్నవరం, జగన్నాథపురం, తిమ్మాపురం, గూడెం మాధవరం, జుజ్జూరు, చెన్నరావుపాలెం, అల్లూరు, నరసింహారావుపాలెం గ్రామాల మీదుగా ఓఆర్ఆర్ వెళ్లనుంది. అలాగే కంచికచర్ల మండలంలో మున్నలూరు, మోగులూరు, పేరకలపాడు, గొట్టిముక్కల, కునికిపాడు గ్రామాలను తాకనుంది. ఇదే మార్గంలో జీకొండూరు మండలంలో జీకొండూరు, దుగ్గిరాలపాడు, కుంటముక్కల, గంగినేనిపాలెం, కోడూరు, చిన్న నందిగామ, మైలవరం మండలంలో మైలవరం, పొందుగల, గణపవరం గ్రామాల మీదుగా 51.12 కిలోమీటర్ల పొడవున ఈ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు.